అమెరికాలో ఒక పెద్ద కామెడీ జరిగింది. అంటే ఇది పాకిస్తాన్ కొంప ముంచిందా, డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ తెలివితేటలు జిత్తుల మారితనం పాకిస్తాన్కి శాపంగా మారిందా అని ఇవాళ మాట్లాడుతున్నారు. ఈయన ఏం చేశాడు? అసీం మునీర్ అనబడే ఒక గొప్ప నాయకుడు, మహావీరుడు. మీకు భారత్ ఆపరేషన్ సింధూర్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళ ఆర్మీ చీఫ్ బంకర్లో దాక్కున్నాడు. అంత సాహస వీరుడు. ఈయనను అమెరికా పిలిచారు. అమెరికాలో ఒక లంచ్, అద్భుతమైన లంచ్. ఐఎమ్ హానర్ టు మీట్ మిస్టర్ అసీం మునీర్ అని అన్నాడు. సో ఈయన ఇవన్నీ వినేసి డొనాల్డ్ ట్రంప్ గారికి నోబెల్ బహుమతి ఇవ్వాలి అని ఒక పెద్ద ప్రకటన చేసి పాకిస్తాన్కి వచ్చేసాడు. రావడం మీరు చూసారనుకోండి. తరువాత పాకిస్తాన్ యొక్క ఎయిర్ చీఫ్ ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళి మీకు అక్కడ తిష్ట వేసి అక్కడ ఉండే మీకు ఉన్నత అధికారులు, ముఖ్యంగా అమెరికా యొక్క ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అధికారులు, వాళ్ళను కలిశాడు. మళ్ళీ అక్కడ ఇంకొక లంచ్ చేసి వచ్చిన తరువాత చూడండి, మీకు చైనా వైపు నుంచి పెద్ద వార్తలు. అంటే ఆపరేషన్ సింధూర్లో చైనా ఆయుధాలు ఫెయిల్ అవ్వడం, HQ-9 అనండి, అలాగే PL-15. మీకు ఇక JF-10, JF-17 అయితే బయటికే తీయలేదు, వాడు భయపడి బయటికే తీయలేదు. ఈ పరిస్థితుల్లో మేము పాకిస్తాన్ వైపు నిలబడి ఉన్నాము. పాకిస్తాన్కి అత్యుత్తమమైన ఆయుధాలు ఇవ్వబోతున్నాము. మా HQ-9 ఏదో ఫెయిల్ అయ్యింది, ఇప్పుడు HQ-19 ఇస్తాం. అలాగే వాళ్లకు J-35 అనబడే 5th జనరేషన్ యుద్ధ విమానాలు భారత్ దగ్గర లేని. ఇవాళ ఫ్రాన్స్ వాళ్ళు ఎన్ని గొడవలు చేస్తున్నారు అంటే, చైనాను మేము మా మిత్రుడుగా కన్సిడర్ చేశాము, ఇక మీదట వాళ్ళు మా ఎనిమీస్. ఎందుకు? ఆపరేషన్ సింధూర్ టైంలో ఏకంగా 1000 కొత్త సోషల్ మీడియా వెబ్సైట్స్ అండి, ఎవరు? చైనా వాళ్ళు మొదలుపెట్టి ఎక్కడికక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీకు గ్రాఫిక్స్, పాత వీడియో ఫుటేజ్ ఇవన్నీ చూపించి, చూసారా భారత్ యొక్క రఫేల్ విమానాలు ఎలా కూలిపోయాయి, ఈ డెబ్రిస్ను చూడండి, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేసినవి. రఫేల్ విమానాలకు ఏమీ కాలేదండి, కాబట్టి మీరు కౌంట్ చూసుకోవచ్చు. సో దీంతో ఫ్రాన్స్ వాళ్ళు ఏంటంటే, చైనా వాడు పనిగట్టుకొని ఇలాంటి ప్రచారము చేశాడు, మా రఫేల్ విమానాల పనితనాన్ని ప్రపంచానికి చెడుగా చూపించాడు, నెగటివ్గా ప్రొజెక్ట్ చేశాడు, కాబట్టి చైనాను మేము శత్రువుగానే చూస్తున్నాము అని ఫ్రాన్స్ వాళ్ళు ప్రకటించారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, మేము J-35 విమానాలు కూడా డిస్కౌంట్ రేటుకే పాకిస్తాన్కి ఇవ్వబోతున్నాము. త్వరలోనే ఈ ఆగస్టులోనే విమానాలు ఇస్తే భారత్ ఏం చెయ్యగలదు. ఇవన్నీ ప్రగల్భాలు, గొప్పలు చెప్పడం. సో ఇవన్నీ చెప్పిన తరువాత మీకు అసీం మునీర్ ఏం చేశాడు? నేరుగా అమెరికా వెళ్ళాడు. తరువాత మీకు పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇతను వెళ్ళాడు కదా. ఇవాళ చైనా వాళ్ళ వెర్షన్ చూడండి. మేము వాళ్ళని మా ఐరన్ బ్రదర్ అనుకున్నాము, నమ్మదగిన అది పాకిస్తాన్ని నమ్మదగిన ఫ్రెండ్ అని ఎవడైనా అంటున్నాడంటే వాడంత మూర్ఖుడు ఉంటాడా? ఉండడు కదా. సో చైనా పరమ మూర్ఖుడు. సో ఇలాగ వీళ్ళు అమెరికాకు వెళ్ళి చైనా యొక్క ఆయుధాలు సరిగ్గా పనిచేయడం లేదండి, ఒట్టి వేస్ట్ అండి, వాటిని మాకు అంటగట్టారు, అవి ఇండియా ముందు నిలబడలేకపోయాయి, నేరుగా వాళ్ళ యుద్ధ విమానాలు వచ్చాయి, HQ-9ని మీకు తుక్కులు చేసేసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, మీరు మమ్మల్ని ఆదుకోండి, మీకు ఎయిర్ బేసెస్ ఎక్కడెక్కడ కావాలో మేము అరేంజ్ చేస్తాము, మీరు మాకు ఆయుధాలు ఇవ్వండి అంటే, ఇప్పుడు చైనా వాడు ఏం మాట్లాడుతున్నాడు? నేను ఒకవేళ ఇప్పుడు కామ్రా అనబడే మిలిటరీ కాంప్లెక్స్ కదండి, అక్కడ కదా చైనా వాడి విమానాలు, యుద్ధ విమానాలు ప్రొడక్షన్లో ఉన్నాయి. ఇవాళ మాకు వచ్చే డౌట్ ఏంటంటే, ఈ టెక్నాలజీని అంతా కూడా పాకిస్తాన్ వాళ్ళు అమెరికాకు ఇస్తారేమో, లేకపోతే అసీం మునీర్ పనిగట్టుకొని అమెరికా ఎందుకు వెళతాడు అంటే, ఇప్పుడు నీకు జ్ఞానం వచ్చిందా? పాకిస్తాన్ గురించి నీకు తెలియదా? ఈరాన్ మాకు అత్యంత సన్నిహితమైన దేశము, మా ఫ్రెండ్ అని చెప్పి ఈరాన్ డేటానంతా ఇజ్రాయెల్ వాళ్ళకి ఇచ్చిన వాడు పాకిస్తాన్ వాడే కదా. రష్యాకు వ్యతిరేకంగా యుక్రెయిన్కి సపోర్ట్గా ఆయుధాలు పంపించింది పాకిస్తానే కదా. ఇవాళ చైనా వాడు మాట్లాడుతున్నాడు, ఒకవేళ మేము J-35 ఇచ్చేమో అనుకోండి, ఇందులో ఉండే ఏవియానిక్స్ అనండి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అనండి, అలాగే స్టెల్త్ కలరింగ్ అనండి, ఇవన్నీ కూడా అమెరికాకు పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చేస్తారు. కాబట్టి మేము పాకిస్తాన్కి ఇవ్వము.
ఇది నిజమండి. దీని గురించే నేను మాట్లాడాను. చైనా వాడు ఎన్నో చెప్తాడు, అసలు విషయం వచ్చేటప్పటికి ఖచ్చితంగా వాడు పాకిస్తాన్ని ఆదుకోడని ముందే నేను నెల రోజుల క్రితమే మాట్లాడాను. ఇవాళ పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, సో ఈయన ఒక అరబ్ ఛానల్లో మాట్లాడుతూ చైనా వాడు ఎప్పుడు ఇవన్నీ చెప్తూ ఉంటాడండి, వాడికి ఇదేంటి డిఫెన్స్ ట్రేడ్ అంటే, నేను చూడండి పాకిస్తాన్ని ఆదుకుంటున్నాను, J-35 50% డిస్కౌంట్లో ఇస్తున్నాను, కాబట్టి మీరు అందరూ కూడా నా దగ్గరే తీసుకోండి, ఇవన్నీ వాడు చెప్తాడు కదా, మార్కెటింగ్ చేస్తాడు కదా, దానికి మా పాకిస్తాన్ని వాడు వాడుకుంటున్నాడు. అమెరికా అలాంటి దేశమే, చైనా కూడా అలాంటిదే. ఈయన ఎప్పుడు కూడా సెల్ఫ్ గోల్ వేస్తూ ఉంటాడండి, భారత్కి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. ఒకప్పుడేమో ఈ డర్టీ జాబ్, తీవ్రవాదము అనబడే ఈ డర్టీ జాబ్ని గత 30 ఏళ్ల నుంచి మేము చేస్తున్నామని ఓపెన్గా చెప్పాడు. ఇవాళ చైనా వాళ్ళు ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటారు, అసలు విషయం అన్నప్పుడు మాకు ఏ సహాయం వాళ్ళు చెయ్యరు, చేసిన సహాయాన్ని కూడా మీరు చూశారు కదా, ఏమయ్యాయి అన్ని పిచ్చి పిచ్చి ఆయుధాలు, వేటికి పనికిరాని ఆయుధాలని ఆయన కూడా చెప్పడంతో ఇవాళ చైనా వాళ్ళకి ఎలా ఉంది అంటే, పాకిస్తాన్ వాడు మాతో ఉంటున్నానని చెప్పి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సూపర్ హిట్ మనము చేద్దాము అన్నాడు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నాడు. ఇవాళ అక్కడ డొనాల్డ్ ట్రంప్తో కూర్చొని బిర్యానీలు శాండ్విచ్లు తింటున్నాడు. ఇది వీళ్ళ బుద్ధి. సో వీళ్ళతో మేము ఇక కలవకూడదు, మా ఆయుధాలు వీళ్ళకి ఇవ్వకూడదు, ఇచ్చేమా ఇవన్నీ కూడా అమెరికా దాకా వెళతాయి. వాళ్ళు మొత్తం అంటే మన DRDO వాళ్ళు ఎలాగైతే PL-50ని ముక్కలు ముక్కలు చేసి అందులో ఏముందో గమనించి మిత్ర దేశాలకు పంపించారో, ఇవాళ పాకిస్తాన్ వాడు కూడా ఇదే చెయ్యబోతున్నాడు. వాడు అమెరికాకు సపోర్టుగా అమెరికా వైపు నిలబడము మాకు కరెక్ట్గా అనిపించలేదు, కాబట్టి మేము పాకిస్తాన్కి ఇవ్వాల్సిన ఈ ఆయుధాలు ఏమీ ఇవ్వము అంటే ఏమైంది, చైనా వాడి నుంచి పాకిస్తాన్ వాడు దూరం అయిపోయాడు. ఇక అమెరికా అంటారా, ఆడుకుంటారు, వాళ్ళు ఎలా ఆడుకోవాలో ఖచ్చితంగా ఆడుకుంటారు, కుక్క బిస్కెట్లు వేస్తూనే ఉంటారు, వాళ్ళ కంట్రోల్లో ప్రతి ఒక్క విషయాన్ని పెట్టుకుంటారు, పెట్టుకొని పాకిస్తాన్ యొక్క అణు అస్త్రాలనంతా కూడా తమ కబ్జాలోకి తీసుకుంటారు. సో ఇలా చేసి ఆఖరికి మళ్ళీ తీవ్రవాదులను రంగంలోకి తీసుకువచ్చి గ్లోబల్ టెర్రరిజం మీద మేము చేస్తున్న పోరాటం అని చెప్పి పెద్ద క్యాంపెయిన్ చేస్తారు. అదే తీవ్రవాదులను ప్రతి ఒక్క దేశం మీద కూడా, ఇవాళ ఇది రష్యా మీద అనొచ్చు, యూరోప్లో అనొచ్చు, ఎక్కడైనా కూడా అమెరికా వాడి నాటకములో ఎప్పుడు పాకిస్తాన్ చిక్కుకుపోతుంది. ఇవాళ కూడా అదే జరిగిందండి. మరి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్కి ఇవ్వాల్సిన ఆయుధాలు నేను చచ్చినా ఇవ్వను, వాడు ఎంత అరిచి గీ పెట్టినా ఇవ్వను అని చెప్పి చైనా వాడు చెప్పాడు. మరి మళ్ళీ వీడు అమెరికా వాడి దగ్గరికే వెళతాడు. అమెరికా వాడు పెట్టే డిమాండ్స్ ఎన్ని ఉంటాయండి, మీకు ఆఫ్ఘనిస్తాన్ అంటాడు, బంగ్లాదేశ్ అంటాడు, ఇంకొక వైపు భారత్ను నువ్వు ఎదిరించాలి, నిలబడాలి. అయ్యింది కదా అక్కడ, నీ న్యూక్లియర్ ప్లాంట్లోనే ఏం జరిగిందో చూసావు కదా. అయినా కూడా పాకిస్తాన్ని రెచ్చగొడుతూనే ఉంటాడు. ఇదే అమెరికా వాడి బుద్ధి. సో ఈ అమెరికా వాడిని నమ్ముకొని ఆ వైట్ హౌస్ వాషింగ్టన్ చూసి ఆహా ఓహో అనుకొని ఈ అసీం మునీర్ వెళ్ళడము, మీకు ఈ పాకిస్తాన్ యొక్క కమాండర్లు వస్తాము అనడము, ఇదంతా మీరు చూసారనుకోండి. వీడు ఆడుతున్న నాటకములో ఎప్పుడు పాకిస్తాన్ ఇరుక్కుంటుంది. ఇవాళ కూడా అదే జరిగింది. కానీ ఇందులో తేడా ఏమిటి, చైనా నుంచి పాకిస్తాన్ దూరం అయిపోయింది. భూములు ఇస్తే తీసుకుంటారు. మీకు పాకిస్తాన్లో చైనా వాడి 1000 ఎకరాల భూములు ఉన్నాయండి, గ్వాదార్ పోర్ట్ ఉంది, అక్కడ ఒక టౌన్ ఉంది. ఇన్ని ఉన్నప్పుడు ఇంకా కావాలి అంటే పాకిస్తాన్ వాడు చాలు అని అమెరికా వైపు వెళ్ళాడు. ఇప్పుడు ఇద్దరూ లేకుండా అంటే రేపు ఇండియాతో ఫుల్ ఫ్లెడ్జెడ్ వార్ వచ్చిందనుకోండి, అమెరికా వాడు హెల్ప్ చేయడు, ఇటు చైనా వాడు హెల్ప్ చేయడు. అప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి, మన దాడులను వాడు తట్టుకోగలడా? సో ఈ డౌట్స్ మీకు కూడా వచ్చాయా? వస్తే కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.